రాజకీయం అంటే వ్యాపారం కాదు. రాజకీయం అంటే వారసత్వం కాదు. రాజకీయం అంటే రౌడిజం అంతకన్నా కాదు. రాజకీయం అంటే ప్రజాసేవ. రాజకీయ నాయకుడుంటే ప్రజల్లో నుండి వచ్చినవాడై ఉండాలి. ప్రజల కష్టాలను తీర్చేవాడు పేదరికంలో నుండి వచ్చిన వాడై ఉండాలి. అన్నిటికీ మించి గుండెల నిండా దేశభక్తి నింపుకున్న వాడై ఉండాలి. ఇక రాజకీయ రంగం ఇంటెన్సివ్ కేర్ యూనివర్సిటీలో అడ్మిట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలాంటి వారు తప్పకుండా పొలిటికల్ లైఫ్కి శ్రీకారం చుట్టాలి. అయితే అటువంటి క్వాలిఫికేషన్స్ క్వాలిటీస్ అన్నీ ఉన్న పర్సన్ పొలిటికల్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతా అంటున్నారు. ఎంపీ టికెట్ కావాలని భారతీయ జనతా పార్టీ తలుపులు తడుతున్నారు. ఆయన మరెవరో కాదు, ప్రముఖ వ్యాపారవేత్త ఏలేటి సురేష్ రెడ్డి. మృదు స్వభావి, నేరాడంబరుడు, పెద్దల పట్ల గౌరవం భావం కలిగిన వ్యక్తి. పెద్ద పెద్ద చదువులు చదివేసి డాక్టరేట్లు పుచ్చుకోకపోయినా సామాన్య నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగిన జీవితాన్ని చదివిన జ్ఞాని. కేవలం 100 అంటే 100 రూపాయల జీవితంతో జీవితాన్ని మొదలుపెట్టి ఇప్పుడు వందల మందికి జీవితాన్ని ఇస్తున్న మహామనిషిగా మారిన వ్యక్తి. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా వెంకంపల్లి అనే చిన్న పల్లెటూరులో పుట్టిన ఆయన అందరి మాదిరిగానే కోటి ఆశలతో హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. దీనికన్నా ముందు ఒక విషయం చెప్పాలి. వాళ్ళ అమ్మా నాన్న ఆయన్నే కాన్వెంట్లో చదివించలేదు. పైగా వారి ఊరిలో ప్రభుత్వ పాఠశాల కూడా లేదు. బడికి వెళ్లడానికి ప్రతిరోజు 6 మైళ్లు నడవక తప్పేది కాదు. ఇకపోతే మెడికల్ స్టోర్స్లో సేల్స్ బాయ్గా మొదటి ఉద్యోగాన్ని మొదలుపెట్టి జీవిత ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు. ఇక ధైర్య సాహసే లక్ష్మి అన్న మాటను గట్టిగా నమ్మారు. అందుకే ఆయన జీవిత గమనంలో చేరిన పోరాటానికి మెచ్చి విజయలక్ష్మి తనంతట తానే వరించింది. మనిషి ఎదిగిన కొద్దీ వదగాలన్న మాటను సురేష్ రెడ్డి తూచా తప్పకుండా పాటిస్తారు. అందుకే పెద్దల పట్ల గౌరవభావంతో మసులుకుంటూ ఉంటారు. ఇకపోతే తన జీవితంలో తాను అందుకోలేని చదువును ఎంతో మంది పేద విద్యార్థులకు అందుకోవాల్సిన్నదే ఆయన ఆశయం. అందుకే ఖాళీ సమయం దొరికిందంటే చాలు చుట్టుపక్కల గ్రామాల్లోని పాఠశాలను పరిశీలించి అక్కడి లోటుపాట్లను అధికారుల దృష్టికి తీసుకెళ్తూ ఉంటారు. అంతేకాదు తన వంతుగా సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఉంటారు. ఇక కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదు అనే వ్యక్తి ఆయన. దాన ధర్మాల విషయంలో దాన కర్ణుడిగా సమానం కాకపోయినా తనకున్న దానిలో నలుగురికి పంచిపెట్టే దయార్థ హృదయం కలవారు. దేశభక్తి మాత్రమే కాదు, సురేష్ రెడ్డికి దైవభక్తి కూడా ఎక్కువే. భగవంతుని పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావంతోనే ఉంటారు. ఇప్పటి వరకు అనేక ఆలయాల పునర్నిర్మాణాలకు తన వంతుగా సహాయక సహకారాలు అందించారు. వీటితో పాటు అన్యాయాన్ని ఎదిరించి నిలబడే గుణం కూడా ఆయనలో మెండుగానే ఉంది. కాబట్టి ఇలాంటి గుణగణాలు కలిగినటువంటి యువరక్తమే ఇప్పటికీ రాజకీయ రంగానికి అవసరం. కుళ్ళిన ఈ వ్యవస్థకి కొత్త నెత్తురెక్కించాలి అని సినీ కవి అన్నారు. అందుకే ఏ అవినీతి మరకాలేని ఇలాంటి వారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు అందించాల్సినటువంటి సంక్షేమ పైసలతో సహా అందుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే శాసనసభ ఎన్నికలు ముగిశాయి. ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది. ఇక అందరి చూపు రాబోయే లోక్సభ ఎన్నికలపైనే ఉన్నాయి. దీంతో వివిధ పార్టీలు తమ అభ్యర్థులను సిద్ధం చేసుకుంటున్నాయి. ఎన్నికల బరిలో గెలిచేందుకు అస్త్రశస్త్రాలను సమకూర్చుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ వ్యాపారవేత్త ఏలేటి సురేష్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఇక తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఆయన స్వయంగానూ ప్రకటించారు. రాబోయే లోక్సభ ఎన్నికల బరిలో నిలబడతానని చెప్పారు. అందుకే ఆయన జహీరాబాద్ స్థానాన్ని ఎంచుకున్నానని పేర్కొన్నారు. ఈ విషయంపై ఆయన ఇటీవలే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలుసుకున్నారు. మర్యాదపూర్వకంగా జరిగినటువంటి భేటీలో సురేష్ రెడ్డి తనకు బీజేపీ నుండి పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు. కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో సురేష్ రెడ్డి కూడా కొంత ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే బిజినెస్ మ్యాన్ సురేష్ రెడ్డి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ప్రజలు చూస్తారు. ఆ పదవిని హోదాలో కాకుండా బాధ్యతగా భావించే వ్యక్తి కాబట్టి సురేష్ రెడ్డి ప్రజలకు విస్తృతంగా తన సేవా కార్యక్రమాలను అందిస్తారు.